శ్రీకృష్ణ చరిత్ర మొదటి భాగం అధ్యాయం 38 జరాసంధ పరాభవం రెండవ భాగం రచన నిర్మలం అనే శ్రీ అజ్జరపు వెంకటరావు సంపాదకత్వం శ్రీమతి పప్పు శాంతాదేవి సమర్పణ సౌభాగ్య నిర్మలం ఫౌండేషన్ న్యూఢిల్లీ స్వరం సమ్మెట ఉమాదేవి మరునాడుదయం మరల సమావేశమయ్యారు. తాము చేసిన వ్యర్థ ప్రయత్నముల గురించి మనవి చేశారు. చక్రవర్తి ముఖములో అసంతృప్తి కనిపిస్తోంది. మరొక వైపు నుండి చూడమన్నారు. సముద్ర తీరం నుండి చూడమన్నారు. వారం రోజులు ఆ రాజులు రాజకుమారులు కొండ చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయారు. శారీరకంగా అలసిపోయారు. తమ తమ కోటలలో అడుగడుగుకి పరిచారికలు సేవలు చేస్తుంటే విలాసంగా జీవిస్తూ హంసతూలికా తల్పములపై విశ్రమించే రాజపురుషులకు అడవులలో పులులు మీద పడి చంపుతాయేమోననే భీతితో కొండలు బండలు ఎక్కుతూ దిగుతూ ముళ్ళు పొదలు తప్పించుకుంటూ దార్లు వెదకటం సాధ్యమవుతుందా? కదలలేని స్థితికి వచ్చారు. మరునాడు చక్రవర్తి మరోవైపుకు వెళ్లమని ఆజ్ఞాపిస్తే వెళ్లలేమని చెప్పే స్థితికి వచ్చారు. అందరి పొగరు అణిగింది. చక్రవర్తి శారీరకంగా అలవకపోయినా దిగులుతో కృంగుతున్నాడు. సౌకర్యములు జరగడం లేదు. పరాభవం తప్పించుకోవటం ఎలాగా అని ఆలోచిస్తున్నాడు. పరిస్థితిని చూచి తనలో తాను ఆనందిస్తున్నాడు చేదిరాజు. చక్రవర్తి దుష్ట ఆలోచనలకు వంతు పలికే రాజులందరూ కొండలు ఎక్కి దిగటంలో నలిగిపోయారు. ఏనుగులలా వచ్చిన వాళ్లు పీనుగుల వలె అయ్యారు. చక్రవర్తి కదలడం లేదు. చేదీశ్వరుని వెళ్ళమనడం లేదు. సార్వభౌమ, నాకు ఒక ఉపాయం తోస్తోంది అన్నాడు చేదిరాజు. మళ్లీ కొండలెక్కమంటాడేమోనని రాజులందరూ ఆతురతతో భయంతో చూస్తున్నారు అతని వైపు. ఏమిటి చేదీశ్వరా అన్నాడు జరాసంధుడు. అతడు మూర్తీభవించిన ధైన్యంలాగున్నాడు. ఇది వేసవి కాలం. ఈ కొండవాలలో ఎండుగడ్డి చాలా ఎక్కువగానున్నది. కొండ మీద చెట్లన్నీ ఆకులు రాల్చాయి. మనం అన్ని వైపులా ఈ గడ్డికి నిప్పు పెడదాం. గడ్డి కాలుతుంది. పండుటాకులు అంటుకుంటాయి. దావానలం బయలుదేరి అడవి అంతా దగ్ధమవుతుంది. మంటలు పైకి పోతాయి. కొండ మీద గల ఇళ్లు అంటుకుంటాయి. అక్కడున్న వాళ్లందరూ కాలి చస్తారు. మనం వచ్చిన పని ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా నెరవేరిందనే ధీమాతో మనం విజయగర్వంతో ఇండ్లకు మరలవచ్చును అన్నాడు. రాజుల ముఖాలలో చిరునవ్వులు బయలుదేరాయి. కాని చేదిరాజు సలహా అంటే ఇందులో ఏముందో అని 10 సార్లు ఆలోచించాడు జరాసంధుడు. అందరు రాజుల ముఖాల వైపు చూచాడు. ఇంటికి పోవడానికి ఏదో కారణం, ఏదో ఉపాయం కనపడినందుకు వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు. అందరూ ఉపాయం బాగుందని మెచ్చుకున్నారు. బాగున్నదంటే బాగున్నదనుకున్నారు. జరాసంధుడు ఆమోదించాడు. ఎండిపోయిన దుబ్బుగడ్డికి నిప్పు అంటించాడు. మంటలు వ్యాపిస్తున్నాయి. కొండమీద బలరాముడు క్రిందనున్న వాడను కనిపెట్టి చూస్తూనే ఉన్నాడు. గడ్డి మంటలు చూడడంతోనే నిద్రిస్తున్న కృష్ణుని లేపారు గరుడులు. ప్రభూ, వాళ్ళు గడ్డికి నిప్పు అంటించారు. ఆ మంటలు పైకి వస్తే మనం కష్టపడతాం అన్నాడు. బలరాముడు కూడా లేచాడు. రాతి చివరకు పోయి చూచాడు. ఆత్రేయుడు కూడా వచ్చాడు. గాలి బాగా వీస్తుంది. కొండ చుట్టూ మంటలు బయలుదేరాయి. గరుడులు గాభరా పడుతున్నారు. వైనతేయ, మన వాళ్ళందరినీ లేపు. కాగడాలు వెలిగించండి. ఎవరి ఆయుధాలను వారు ధరించండి. మనం మంటలను ఆర్పివేద్దాం. అన్నా, మనం కవచాలు ధరించి ఆయుధములు చేతపట్టిపోయి వాళ్లను ఎదుర్కొందాం. ఏమీ తొట్టుబాటు లేకుండా ఉత్తర్వులను జారీ చేస్తున్నాడు. వైనతేయ, నీవు నాతో కూడా రావోయి అన్నాడు కృష్ణుడు. ఇద్దరూ కొండ వెనుక భాగానికి సముద్రము వైపునకు వెళ్లారు.
మరొక గరుడు చేతిలో కాగడా పట్టుకొని వారి వెనుకకు వెళ్ళాడు. కృష్ణదేవుడు సముద్రముఖంగా నిలబడ్డాడు. నిశ్చలంగా నిలబడి ఆ సముద్రం వైపు ఏకాగ్రంగా చూస్తున్నాడు. ఎవ్వరూ ఏమీ మాటలాడడం లేదు. కృష్ణుని ముఖ కవలికలను ఆశ్చర్యంగా పరికిస్తున్నాడు వైనతేయుడు. కొండపైకి చెరచెరా ప్రాకి వస్తున్న మంటలను ఆర్పడానికి తన చిన్ని దేవుడు ఏదో మహాకార్యం చేయబోతున్నట్టు వైనతేయుడు గ్రహించాడు. ఆశ్చర్యంగా ఆతురతతో కృష్ణుని వైపే చూస్తున్నాడు. ఆయన నోటి నుండి ఏమి ఆజ్ఞలు వెలువడనున్నాయో అని ఆతురతగా చెవులు రిక్కించి నిలబడ్డాడు. కొండ మీద గరుడుల కోలాహలం అధికమవుతుంది. మంటలు క్రమేపీ కొండ దగ్గరికి చేరుకుంటున్నాయి. ఆడవాళ్లు భయపడుతున్నారు. మగవాళ్లల్లో యువకులు అందరూ తమ తమ ఆయుధాలను విల్లములు పట్టుకొని బలరామ ప్రభువు వెనక నిలబడ్డారు. కృష్ణవాసుదేవుని రాక కోసం, ఆజ్ఞల కోసం నిరీక్షిస్తున్నారు. కృష్ణునిలో చలనం లేదు. గరుడు నిలబడి ఆతృతతో చూస్తున్నాడు. అంతలో సముద్రం మధ్య నుండి పెద్ద హోరు ప్రారంభమైంది. అటువైపు చూచాడు వైనతేయుడు. చీకటిలో ఏమీ కనపడడం లేదు. కాని బ్రహ్మాండం బద్దలైపోతున్నట్లు హోరు బయలుదేరి తరంగములు తాటి చెట్టు ఎత్తున లేచి ఎగిరిపడుతున్నాయి. మహావేగముతో తామున్న కొండవైపుకి వస్తున్నాయి. కొండను ఢీకొంటున్నాయి. మరుక్షణంలో సముద్రపు జలాలు కొండ చుట్టూ ప్రవహించాయి. కృష్ణవాసుదేవుడు కండ్లు తెరిచాడు. వైనతేయ, మన వారి దగ్గరికి పోదాం పదా. భగవన్, నీ లీలలు అద్భుతములు అంటూ వైనతేయుడు కృష్ణునికి పాదాభివందనం చేశాడు. వైనతేయ, లే, అక్కడ మన వాళ్ళు మన కోసం ఎదురు చూస్తున్నారు అన్నాడు కృష్ణుడు. చెలియలకట్ట త్రెంచుకుని వస్తున్న సముద్ర జలాలు అనతి కాలంలోనే కొండ చుట్టూ తిరిగాయి. మంటలు చప్పగా చల్లారిపోయాయి. గరుడ ప్రజలు అమితోత్సాహంతో జై కృష్ణ వాసుదేవ, జై బలరామ ప్రభో అంటూ గంతులు వేశారు. కృష్ణ బలరాములు గరుడులు సాయుధులై తాము నిర్ణయించుకొనిన స్థానములలోనికి పోయి నిలబడ్డారు. అంతకు ముందు జరాసంధుని ఆజ్ఞ ప్రకారం రాజులు బయలుదేరి కొండకు అన్ని వైపులా గల గడ్డికి నిప్పు అంటించారు. మంటలు గోమంతకగిరి చుట్టూ అన్ని వైపుల నుండి ఒకేసారి బయలుదేరి విస్తరిస్తున్నాయి. కుందేళ్లు, లేళ్లు, ఎలుగుబంట్లు మున్నగు అడవి జంతువులు భయంతో అటూ ఇటూ పరుగులెడుతున్నాయి. ఎటు వెళ్లినా మంటలే. కొండపైకి ఎక్కగలిగినవి ఎక్కుతున్నాయి. అలా వ్యాపిస్తున్న మంటలు క్రమేపీ కొండపైకి చేరుతాయి. చెట్లు అంటుకుంటాయి. పైనున్న ఇళ్ళు అంటుకుంటాయి. ఆ ఇళ్లలోని వారంతా కాలి చచ్చిపోతారనే ధీమాతో, వచ్చిన పని పూర్తయిందనే ఉత్సాహంతో అలాంటి ఉపాయం సూచించినందుకు రాజులందరూ చేదిరాజును అభినందించారు. తృప్తిగా భోజనాలు చేసి పానీయములు సేవించి నేడో రేపో ఇండ్లకు తిరిగిపోవచ్చుననే ఆశతో రాజులందరూ పరున్నారు. అర్ధరాత్రి దాటింది. సముద్ర ఘోష వినిపించింది. రాజులందరూ నిద్రలో ఉలికిపడి భయముతో వణుకుతూ లేచారు. ఏమిటి శబ్దము అనుకుంటూ గుడారములలో నుండి బయటకు వచ్చి చూచారు. అంతా చీకటి, అయోమయంగా ఉంది. వారు అంటించిన మంటలు కనబడడం లేదు. ఆరిపోయాయి. కాగడాలు ముట్టించారు. ఏమి జరిగిందో, మంటలు ఎందుకు ఆరిపోయాయో చూడమన్నారు. పర్వతానికి అన్ని వైపులా జలప్రవాహం చుట్టివేసింది. వారు పెట్టిన మంటలు కొండదాకా చేరకుండానే ఆరిపోయాయి. రాజలోకం భయభ్రాంతమయ్యింది. ఎక్కడ నుండి వచ్చింది అంత నీరు? ఆ నీరు తమ గుడారముల దాకా వచ్చి ముంచివేస్తుందేమోననే భయంతో అటూ ఇటూ పరుగులు పెట్టారు. ఎవరూ ఏమీ మాట్లాడకుండా ఆ నీటికి దూరంగా పరిగెడుతున్నారు. వసుదేవుని పుత్రునిలో అద్భుతమైన శక్తులున్నాయనడంలో సందేహం లేదు అన్నారు కొందరు. అవునని తలలూపారు మిగిలినవారు. సముద్రపు మట్టము కన్నా తామున్నది ఎత్తైన ప్రదేశం. కాలువలు త్రవ్వినా సముద్రపు నీటిని
ఎత్తు ప్రదేశానికి ప్రవహింపజేయటం అసంభవం. కొండకు ఎగబ్రాకుతున్న అగ్ని జ్వాలలను సముద్రపు నీరు వచ్చి ఆర్పివేసింది. వసుదేవ కుమారుడు దివ్యశక్తి సంపన్నుడు, ఇది దైవబలము కాని అన్యము కాదన్నారు. జరాసంధుని ముఖములో నెత్తురు లేదు. తన శత్రువు మానవ హృదయాలపైనే కాకుండా అగ్ని మీద, జలం మీద కూడా అధికారం చెలాయించగల అసాధారణ వ్యక్తి. అతడు సాధారణ మానవుడు కాడు. అతనిలో ఏదో అద్భుతమైన శక్తులున్నాయి. యాదవులు అనుకున్నట్లు అతడు భగవంతుడా? అవునేమో అనుకున్నాడు. ఆకాశంలో వేగుచుక్క పొడిచింది. ఆ కీకారణ్యంలో అంధకారంలో సముద్రపు హోరును చీల్చుకుంటూ ఆ రాత్రివేళ గ్రద్దల కీచుకీచులు వినిపించాయి. హడలిపోయారు రాజులు. ఏమి జరుగుతుందో అని భీతచిత్తులై కంపితగాత్రులై చూస్తున్నారు. ప్రకృతియే తమపై ప్రతీకార చర్యలు తీసుకుంటుందా? ఆ చీకటిలో ఒక పెద్ద భూతం చాలా భయంకరంగా కనిపిస్తుంది. భుజాన పెద్ద నాగలి పెట్టుకొని తమ మీదికే వస్తోంది. ఆ భూతానికి వెనక గ్రద్దలలా అరుస్తూ మరికొన్ని రూపాలు మీద మీదకు వస్తున్నాయి. చాలామంది ఆశ్వికులు, సైనికులు ప్రాణభీతితో పారిపోయారు. అలా మీది మీదికి వస్తున్న ఆ భూతం తన చేతిలోని నాగలితో మోదుతుంటే జరాసంధుని రథాలు ముక్కలు ముక్కలైపోతున్నాయి. అశ్వములు భయముతో సకిలిస్తూ కట్లు త్రెంపుకొని అడవిలోనికి పారిపోతున్నాయి. అంతా చూస్తున్నాడు జరాసంధుడు. నీటికి చాలా దూరంలో నిలబడ్డాడు. మసక చీకటిలో తమ రథములు విరిగిన శబ్దాలు, దెబ్బతినిన గుర్రముల సకిలింపులు, చనిపోయిన మనుషుల హాహాకారాలు వినిపిస్తున్నాయి. రాజులందరూ తమ తమ ఆయుధములను తీసుకుని సిద్ధమయ్యేలోపుగా ఆ చీకటిలో గదాఘాతములు తమదాకా వచ్చాయి. దెబ్బకు ఒక పుర్రె చొప్పున సైనికులు, సేవకులు పడిపోతున్నారు. అంతకంతకు గ్రద్దకూతలు హెచ్చైపోతున్నాయి. తమ చుట్టూ గల మనుష్యులు గదాఘాతాలతో, బాణాల దెబ్బలతో పడిపోతున్నారు. జరాసంధాదులు ఏమి జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఎవరు చేస్తున్నారో, తామేమి చెయ్యాలో తెలియని అయోమయ స్థితిలోనున్నారు. అరుణోదయ కాంతులు అప్పుడే వ్యాపిస్తున్నాయి. నాగలి చేతబట్టి బీభత్సం కావిస్తున్న భూతం వసుదేవనందనుడైన బలరాముడు అని రుక్మి గుర్తుపట్టాడు. అవును, అతడు బలరాముడే అని అవంతి రాకుమారుడు స్థిరపరిచాడు. రుక్మికి, అనువిందునికి కృష్ణ బలరాములతో పూర్వపరిచయమున్నది. మిగిలిన వారు వారినిదివరకు చూడలేదు. తన భార్య మేనల్లుని వీర విక్రమమును చూచి లోలోన పొంగిపోయాడు దమఘోషుడు. అది వరకు కృష్ణ బలరాములను అతడు చూడలేదు. ఎత్తుగానున్న ఒక బండిపై నిలబడి ఉన్నాడు కృష్ణుడు. తన వింటికి నారిని సంధించి బాణములను విడిచిపెడుతున్నాడు. విడువబడిన బాణమల్లా ఒక్కొక్క ప్రాణాన్ని తీస్తోంది. దూరం నుండి చూచాడు రుక్మి. కృష్ణుని గుర్తుపట్టాడు. తన ప్రతాపము చూసి చక్రవర్తి మెప్పులను పొందడానికి తనకు ఇన్నాళ్లకు అవకాశం దొరికినందుకు సంతోషించాడు. కొండ చుట్టూ తిరిగి ఇన్నాళ్లు కష్టపడినందుకు ఇప్పటికీ ఫలితం దక్కిందనుకున్నాడు. ఎలాంటి శిక్షణ లేని ఈ పశుల కాపరిని జయించటం పరశురాముని శిష్యుడైన తనకు అవలీల అనుకున్నాడు. అడిగో కృష్ణుడు, పట్టుకుందాము రండి అని కేక పెట్టాడు. అనువిందుడు విల్లములు తీసుకుని ముందుకు వచ్చాడు. గోనర్ధరాజు గద చేపట్టి కృష్ణుడు నిలబడిన రాతివైపు ఎగబడుతున్నాడు. కృష్ణుని వెనకే ఉన్నాడు అంగరక్షకుడు వైనతేయుడు. వింటిని గరుడిని కందికిచ్చి కృష్ణుడు చక్రమును చేపట్టాడు. వ్రేలికి తగిలించి గిరగిరా త్రిప్పి విడిచిపెట్టాడు. ఆ చక్రము గిరగిరా తిరుగుచూ కృష్ణుని మీదికి పోతున్న గోనర్ధుని తల తెగనరికి అలా తిరుగుతూనే కృష్ణుని వద్దకు వచ్చింది. గ్రుడ్లు అప్పగించి చూస్తున్నారు రుక్మి, అనువింద, జరాసంధులు. వాళ్ళు అలా చూస్తుండగానే గోనర్ధరాజు తల తెగి నేల మీద పడిపోయాడు. చక్రం అంటే ఏమిటో విన్నారు గాని
అంత భయంకరంగా అప్రతిహతంగా ఉంటుందని ఎరుగరు. అది విష్ణుదేవుని సుదర్శన చక్రమా ఏమో. వైనతేయుడు, గరుడులు చక్రాయుధం తయారు చేయడం చూచారు కాని దాని ప్రయోగాన్ని చూడలేదు. చక్రం ఒకసారి ప్రయోగిస్తే ఒక రాజు తల తెగిపడింది. వాళ్ళ ఆనందానికి అంతులేదు. జై కృష్ణ వాసుదేవకు, జై బలరామ ప్రభువుకు, జై అంటూ జయ జయ ధ్వానాలు చేశారు. అనువిందుడు కృష్ణునిపై ప్రయోగించడానికి వింటిలో బాణము సంధిస్తున్నాడు. అనువిందా, మనమిద్దరం సాందీప శిష్యులము. నిన్ను చంపితే మా అత్త రాజాదిదేవికి, మామ జయసేన మహారాజుకి దుఃఖము కలుగుతుంది. నిన్ను విడిచిపెడుతున్నాను, వెనకకు తగ్గు అంటూ చక్రం విడిచిపెట్టాడు. ఆ చక్రం క్షణంలో అనువిందు వింటిని ముక్కలు చేసి తిరిగి కృష్ణుని వద్దకు పోయింది. నిర్ఘాంతపోయాడు అనువిందుడు. తన శిరము తన మెడమీదనే ఉన్నది. సంతోషంతో వెనకకు తగ్గాడు. అందుకోడానికి అతని దగ్గర మరొక విల్లు కూడా లేదు. కృష్ణుడు చూపిన కరుణకు లోలోన కృతజ్ఞత చెప్పుకున్నాడు. అనువిందుని విల్లు విరగడంతో రుక్మి ముందుకు వచ్చాడు. వింటిలో బాణము సంధిస్తున్నాడు. రుక్మిపై చక్రము విడిచిపెట్టాడు కృష్ణుడు. అది రుక్మి వింటిని భగ్నపరిచింది. పూజ్య కైశికుని మనుమడా, వెనకకు తగ్గు. మీ తాతగారి ఎడల గౌరవ సూచకముగా నిన్ను ఆయనకు ప్రేమ కానుకగా విడిచిపెడుతున్నాను, వెనకకు తగ్గు అని హెచ్చరించాడు కృష్ణుడు. గరుడుని చేతిలో గదను పుచ్చుకున్నాడు కృష్ణుడు. తనతో యుద్ధము చేయగోరిన వారు రెండని సవాలు చేస్తూ నిలబడ్డాడు. కొంచెము దూరము నుండి శంఖనాదం వినపడింది. అది పాంచజన్య నిస్వనమే, తన శంఖమే. అక్కడకు ఎలా వచ్చింది? ఉద్ధవుడు వచ్చాడా? అశ్వములు లేని రథముపై నిలబడి ఉద్ధవుడు శంఖం పూరిస్తున్నాడు. రాజులందరూ నిశ్చేష్టులై ప్రాణములు అరచేతిలో పెట్టుకుని భయముతో చూస్తున్నారు. గ్రద్దముఖాలు గల గరడులు విల్లములతో విజృంభించి అడవిలోనికి పారిపోయిన సైనికులను, సేవకులను తరిమి తరిమి చంపుతున్నారు. తన రథము దగ్గర నిలబడి వ్యాపిస్తున్న వెలుగులో రణరంగాన్ని పరిశీలిస్తున్నాడు దమఘోషుడు. వాసుదేవ కుమారులు సామాన్యులు కారు, అసాధారణ పురుషులు, దివ్య పురుషులే అయ్యుండవచ్చును. వారు సాధించిన మహాద్భుత ఘనకార్యాన్ని గుర్తించాడు చేదిరాజు. సైనికులందరూ అటూ ఇటూ పారిపోయారు. అశ్వములన్నీ చావగా మిగిలినవి అడవిలోనికి పారిపోయాయి. కృష్ణ బలరాములు పరమాద్భుత శక్తిమంతములగు ఆయుధములను ఉపయోగిస్తున్నారు. అలాంటి ఆయుధాలను అతడు అదివరకెన్నడూ చూడలేదు. పొలము దున్నే నాగలి బలరాముని ఆయుధము. అంత బరువైన ఆయుధపు దెబ్బకు ఎంతటి రథమైనా తుత్తునేలైపోతుంది. తాము తెచ్చిన రథములలో చాలా భాగము విరిగిపోయాయి. కృష్ణుని చేతిలో చక్రము బ్రహ్మాండముగానున్నది. దాని దాటికి తిరుగులేదు. ఈ యువకులు యావత్ ఆర్యావర్తమును తమ గుప్పిటిలోనికి తేగలరనడానికి అనుమానము లేదు. తాను ఎంతో కాలము నుండి ఆశతో నిరీక్షిస్తున్న తరుణము ఆసన్నమైంది. అవకాశం లభించింది. రథము నుండి దిగాడు చేదిరాజు. అటూ ఇటూ పారిపోయిన తన సైనికులను సమీకరించుకున్నాడు. జై వాసుదేవ అంటూ రుక్మీ కృష్ణుల మధ్యకు పోయి నిలబడ్డాడు. కత్తి చేత పట్టుకొని కృష్ణుని ప్రక్కన నిలబడ్డాడు ఉద్ధవుడు. మహోద్రేకంతో జరాసంధుని జనముపై విరుచుకుపడ్డాడు బలరాముడు. కొందరు పారిపోయారు, కొందరు నాగలి దెబ్బకు హతులయ్యారు. దరదరాజు గద చేతబట్టుకొని అడ్డము వచ్చాడు. పిడుగులా అతడి తల మీద పడింది సంవర్ధకము. తల పగిలి నేల కూలాడు. జరాసంధా, ఎక్కడున్నావు? పిరికి పందా, చెట్టుచాటున దాగున్నావా? ఇటురా, నీకోసమే చూస్తున్నాను అని ఉరుముతున్నాడు. సవాలు చేస్తున్నాడు బలరాముడు. చూస్తుండగా పరిస్థితులు మారిపోయాయి, తారుమారైపోయాయి. నిన్న రాత్రి వరకు కృష్ణ బలరాములు పిరికి పందలై పారిపోయారని, కొండమీద దాగున్నారని రాజులందరూ ప్రగల్భాలు పలికారు. ఇప్పుడా కృష్ణ బలరాములే బయటకు వచ్చారు.
ఆ రాజులలో గోనర్దుని దరదుని బలిపుచ్చుకున్నారు. ఇద్దరికి ప్రాణభిక్ష పెట్టి అభయమిచ్చారు. రారాజులలో మేటిని జరాసంధ సార్వభౌముని పిరికిపంద బయటికి రమ్మని సవాలు చేస్తున్నారు. ఆ సవాలును, బలరాముని సింహనాదాన్ని అందరు రాజులు విన్నారు. జరాసంధుడు విన్నాడు. యుద్ధధర్మము ప్రకారము సవాలు చేయబడిన వీరుడు యుద్ధమునకు వచ్చి తీరాలి, లేదా పరాజయమును అంగీకరించాలి. జరాసంధుడు అసాధారణ పరాక్రమవంతుడు. గదాయుద్ధంలో మేటి తన గదను చేతబట్టి రణరంగంలోనికి దిగాడు. బలరాముడు తన వెనకనున్న గరుడుల చేతికి సంవర్ధకమునిచ్చి గదను చేతబట్టి జరాసంధుని ఎదుర్కొన్నాడు. ఇద్దరికిద్దరే మహాయోధులు, సమర్థులు. ఒకడున్నతుడైతే మరొకడు బలవంతుడు. ఒకడు అనుగృహీతుడు, మరొకడు అనుభవజ్ఞుడు. ఒకనిది దైవబలము, మరి ఒకనిది పైశాచిక బలము. ఒకడు ప్రవాస పీడితుడు, మరి ఒకడు ప్రయాణ పరిశ్రాంతుడు. ఆ రెండు మహాశక్తుల నడుమ యుద్ధము భయంకరంగా సాగుతుంది. మిగిలిన వారంతా చూస్తూ నిలబడ్డారు. క్షణక్షణానికి జరాసంధుని ధైర్యం కరిగి నీరవుతోంది. పరిపంది లొంగిన కొలది విజృంభిస్తున్నాడు పరిపూర్ణ యవనుడు బలరాముడు. రుక్మి, దంతభక్త్రాదులు బలరామ పరాక్రమాన్ని విస్తుపోయి చూస్తున్నారు. దమఘోషుని ఆశ్చర్యానికి అంతులేదు. అంతవరకు గదాయుద్ధములో జరాసంధుని ఎదిరించి జయించగల యోధుడు లేడని వారి నమ్మకము. అదే జరాసంధుని గర్వము, విశ్వాసము. బలరాముడు కొడుతున్న దెబ్బలకు తట్టుకోలేక తబ్బిబ్బవుతున్నాడు చక్రవర్తి. తామెవరూ అతనికి సహాయం చేయకూడదు. అది యుద్ధధర్మానికి విరుద్ధము. అంతేకాక చక్రవర్తికి అవమానము. కాని ఈ దెబ్బలకు తట్టుకోలేక అతడు చనిపోతే సామ్రాజ్యం విచ్ఛిన్నమైపోతుంది. తన ప్రత్యర్థి కొడుతున్న దెబ్బలకు తట్టుకోలేకపోయాడు చక్రవర్తి. తాను ప్రమాద స్థితిలోనున్నట్లు అతడు తెలుసుకున్నాడు. అనవసరంగా కొరవిపెట్టి తలగోగుకున్నట్లు స్వయంగా తెచ్చిపెట్టుకున్నాడు ఈ ప్రమాదాన్ని. అసలు తానీ రీతిగా అడవులలోనికి వచ్చి ఉండకూడదనుకున్నాడు. తన అల్లుని వలె తను కూడా ఈ గొల్లవాని చేతిలో చనిపోతే తన సామ్రాజ్యం పతనమైపోతుంది. తను సాధించిన మహాకార్యములు, ఘనతలు అబద్ధమంటారు లోకులు. ఎలాగైనా చావు తప్పించుకోవాలని అతడు ఉపాయం కోసం చూస్తున్నాడు. తాను ఇంకా ఆలోచిస్తుండగానే బలరాముని దెబ్బకు జరాసంధుని చేతిలోని గద ఎగిరి నేలపై పడింది. పాంచజన్యం జయనాదం చేసింది. గ్రద్దకూతలు ఆకాశాన్నంటుతున్నాయి. సమాఖ్యలోని రాజులంతా ప్రక్కకు తప్పుకున్నారు. కృష్ణుడు, దమఘోషుడు, అతడి సేనలోని ముఖ్య నాయకులు బలరామ జరాసంధుల మధ్యకు వచ్చి నిలబడ్డారు. అన్నా, ఆగు, చక్రవర్తిని ఆఖరు దెబ్బ కొట్టవద్దు, ఇంకా అతనికి సమయం రాలేదు అని జరాసంధుని తలపై పడనున్న దెబ్బను బలరామహస్తం పట్టి ఆపుచేశాడు కృష్ణుడు. అది చూచాడు జరాసంధుడు. అటువంటి అనుభవం అతడు అదివరకెన్నడూ ఎరుగడు. తను ఎవరిని చంపడానికి ఇంత దూరం పనిగట్టుకుని వచ్చాడో ఆ యువకుని కృప వలన తను ప్రాణదానం పొందడమా? కృష్ణుని గురించి అతడు విన్నాడే కాని ఎన్నడూ చూడలేదు. అతనిప్పుడు చూచాడు. అతని శరీరం యొక్క సమ్మోహనత్వం, ముఖములోని ఆకర్షణ, కండ్లలోని వెలుగు, మందహాసములోని విజయము, ఏదో అతని చుట్టూ వెలిగే అనిర్వచనీయ ప్రభావ రేఖలు. అతడు కృంగిపోయాడు. అనువిందా, చక్రవర్తిని నీ రథములో ఎక్కించుకో, ఆయన అలసిపోయారు, స్వస్థులుగా లేరు అన్నాడు కృష్ణుడు. జరాసంధునికి మరింత చచ్చిన చావు అయింది. తన శత్రువు వల్ల ప్రాణభిక్షను పొందడమా? ఛీ అనుకున్నాడు. అతని హృదయంలో కోపాగ్ని చెలరేగింది. అసమర్థుడైపోయాడు. ఏమి చేస్తాడు? అనువిందుని రథములోనికి ఎక్కాడు. అడవిలో అటూ ఇటూ చెదిరిపోయిన అశ్వములను రథమునకు పూంచి చక్రవర్తిని తొందరగా పంపించి వేశారు. కొండవాలులన్నీ ప్రతిధ్వనించేలా బలరాముడు వికటాట్టహాసం చేశాడు. గరుడు, అతని గరుడసేన
కూతలు కూశారు. కృష్ణుని చేతిలో చక్రము బ్రహ్మాండంగా ఉంది. దాని దాటికి తిరుగులేదు.